పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాక్ ఉగ్రవాది రానాను పట్టుకొచ్చింది ఎన్ఐఏ. దేశంలో అలజడి సృష్టించేందుకు దాయాది పనిన కుట్రలో రానా ప్రధాన సూత్రధారి. రానా నుంచి పలు కీలక విషయాలు రాబడుతుంది ఎన్ఐఏ. ఉగ్ర లింకులు లాగుతోంది, ఎవరెవరితో సంబంధాలున్నాయో లాగుతూ ఉన్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు రానాను లాగితే పాక్ ఉగ్ర కుట్రలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయి. 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవ్వూర్ రాణా ఎన్ఐఏ కస్టడీలో సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను పాక్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్ అని ఒప్పుకున్నాడు. ముంబై ఉగ్రవాద దాడుల్లో తన ప్రమేయం ఉన్నట్టు అతడు అంగీకరించాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని చెప్పినట్టు సమాచారం. 2008 నవంబర్ 26న పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించిన ఘటనను దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడుల కీలక కుట్రదారుల్లో తహవ్వూర్ రాణా ఒకడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న అమెరికా అతన్ని భారత్కు అప్పగించింది. అప్పటి నుంచి అతడు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ముంబై సహా భారత్లోని వివిధ ఉగ్రదాడుల విషయంలో ఆయన పాత్రపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తహవ్వూర్ రాణా సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలిసింది. గల్ఫ్ యుద్ధం సమయంలోనూ సీక్రెట్ మిషన్లో భాగంగా పాక్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని తహవ్వూర్ రాణా చెప్పినట్టు సమాచారం. లష్కరే ఉగ్ర సంస్థ పాక్ గూఢచార నెట్వర్క్ గాను పనిచేస్తుందని ఎన్ఐఏ ముందు బయటపెట్టాడు తహవ్వూర్ రాణా. ఉగ్రవాదుల ప్రణాళికలో భాగంగానే తన సంస్థకు చెందిన ఇమ్మిగ్రేషన్ సెంటర్ను ముంబైలో ప్రారంభించడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ముంబైలోని ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ సహా పలు ప్రదేశాలను సందర్శించినట్లు రాణా ఒప్పుకున్నాడు. ముంబై దాడుల్లో ఐఎస్ఐ ప్రమేయం ఉందని రాణా అంగీకరించినట్టు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడు తహవ్వూర్ రాణా 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ డేవిడ్ కోల్మన్ హెడ్లీకి స్నేహితుడు. దాడులకు బ్లూ ప్రింట్ రెడీ చేసేందుకు హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించగా అతడికి రాణా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 26/11 దాడులు జరిగిన ఏడాది తరువాత షికాగో FBI అధికారులు తహవ్వూర్ రాణాను అరెస్టు చేశారు. దాదాపు ఏళ్ల పాటు లాస్ ఏంజలస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉన్నాడు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికా అతన్ని భారత్కు అప్పగించింది. ముంబై మారణహోమం వెనుక పాక్ కుట్రను ఆధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టేందుకు రాణాను అన్ని కోణాల్లో విచారిస్తోంది ఎన్ఐఏ.